వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము, అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు. మరొకసారి అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రికలో నుండి ఆధ్యాత్మిక క్రైస్తవ జీవితానికి కావలసిన అన్ని రకాలైన నియమ నిబంధనలను ఈ పత్రికలో నుండి మనం ఆలోచన చేయొచ్చు. అందులో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, లవ్ బియాండ్ లిమిట్స్. పరిమితులకు మించిన ప్రేమ. నీ శత్రువు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రేమ మిత్రుల దగ్గర ఆగిపోలేదు, అది శత్రువు దాకా కొనసాగింది అన్న సత్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈరోజు శత్రుత్వాన్ని ప్రేమతో గెలుచుకోవచ్చు అన్న సత్యాన్ని ప్రభు దగ్గర నుండే మనం నేర్చుకోవటానికి అవకాశం ఉంది. మన ప్రేమకి పరిమితులు లేవు, అది శత్రువులను సైతము కదిలించగలదు అన్న సత్యాన్ని మనం జాగ్రత్తగా గ్రహించవచ్చు. ఒక సైనికుడు ఒక శత్రువుని బంధించి తీసుకుని వెళ్ళిన తర్వాత అతని పైన ప్రేమతో ఆహారాన్ని, వైద్య సదుపాయాల్ని ఎప్పుడైతే అందించాడో ఆ శత్రువుకు కూడా ఆ సైనికుడి మీద ప్రేమ కలిగినట్లుగా, గౌరవం పెరిగినట్లుగా మనము శత్రువులను సైతము ప్రేమించబద్దులమై ఉన్నాము. అంత మాత్రమే కాదు, శత్రువులాగా భావిస్తున్న ఇస్కరియోతు యోధాని చివరి వరకు ప్రేమించాడు. మనం కూడా చివరి వరకు ప్రేమింప బద్దులమై ఉన్నాము అన్న విషయాన్ని ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. లిఫ్ట్ ద హంగ్రీ. ఆకలిగా ఉన్నవారిని లేవనెత్తండి. ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. ఒక గ్రామంలో ఒక స్త్రీ క్రమం తప్పకుండా ప్రతిరోజు అదనపు ఆహారాన్ని వండేదంట. ఎందుకు అనంటే తన భర్త పైన నిందలు వేసిన ఒక వ్యక్తి కొరకు ఆమె నిరంతరము భోజనం పెట్టేది. ఈ దాతృత్వం ఆ కఠిన హృదయాన్ని మృదువుగా చేసింది. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆకలి కొని ఉన్నప్పుడు ఆహారాన్ని ఇవ్వటానికి మనం ప్రయత్నం చేయాలి. శత్రుత్వాన్ని చూపించడానికి అది సమయం కాదు అన్న సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ లీడ్ టు రిఫ్రెష్మెంట్. ఉత్తేజానికి నడిపించటము. దప్పికొని ఉంటే దాహమిమ్ము అన్న మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. ఒకరోజు ఒక భయంకరమైన తెగల మధ్య ఒక మిషనరీ సేవ చేయడానికి వెళ్ళినప్పుడు వారందరూ వ్యతిరేకించారంట. కానీ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వాటర్ బాటిల్ ఆ తెగవారికి ఒకళ్ళకి ఇస్తే అది సువార్తకు తలుపులు తెరిచింది. కొన్నిసార్లు మన చేతిలో ఉన్న సహజ సిద్ధమైన వనరులు కూడా అనేకమైన దేవుని రాజ్యానికి తలుపులు తెరుస్తున్నాయి అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈజ్ ఎ గ్రేస్ ఇన్ కప్. గిన్నెలో ఉన్న దేవుని కృప, అది దేవుడు మనకిస్తున్న పానీయమే కానీ, నీళ్లే కానీ, దాహమే కానీ అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఫైనల్లీ చివరిది, లీవ్ రివెంజ్ టు గాడ్. ప్రతీకారము దేవునికి వదిలేయండి. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు. దావీదుకు కూడా రివెంజ్ తీర్చుకొనటానికి అవకాశం వచ్చింది చాలా సందర్భాల్లో. కానీ ప్రభు అభిషేకించిన వాడిని నేను ముట్టను అని సౌలు అనేక పర్యాయాలు విడిచిపెట్టినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. ప్రతీకారం అంతా ప్రభువునికి వదిలేసి ప్రేమతో శత్రువుని గెలుచుకోవాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, మా శత్రువుల పట్ల మేము ఎలా ఉండాలో ఆ విషయాలు నీ దాసుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా మీరు మాకు నేర్పిస్తూ వచ్చిన ప్రతి పాఠాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.